అందుకనే మరణము సేవ చేస్తుందట. మనుషులు సేవ చేస్తున్నారు, రాజకీయ నాయకులు దేవునికే సేవ చేస్తారు. తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అయితేనేమి దేవునికే సేవ చేయుచున్నది. 119 కీర్తన 91వ వచనంలో ఈ మాటను మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. సమస్తము నీకు సేవ చేయుచున్నాయి, రైట్. సమస్తము దేవునికి సేవ చేయుచున్నాయి. దేవునికి ఏం సేవ చేయుచున్నాయి? ఏమేమి సేవ చేయుచున్నాయి? సమస్తం అంటున్నాడు. సమస్తం అంటే ఎంత? ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయన్ని దేవునికి సేవ చేసి నాకే గొడవ ఎక్కడిది? ఇక మీరు బాగా ఆలోచించండి. భూమి మీద ఉన్నాయన్నీ దేవునికే సేవ చేస్తున్నాయి కదా, ఇక గొడవ ఎందుకు? భూలోకమే పరలోకం చేసేయి. దేవుళ్ళరా, దేవుని ఒకవైపు స్వరూపమే అందరూ చూశారు, రెండో స్వరూపం తెలియదు. దేవుని ప్రేమ రుచి చూస్తున్నారు, ఉగ్రత రుచి చూడట్లేదు. దేవుడు ఏమై ఉన్నాడో చక్కగా ఎవరికి అర్థం అవటం లేదు. రోమపత్రిక 13:1 కూడా ఏ మాట ఉందో చూద్దాం. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి అది. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, రైట్. వారికి భయపడ ఉండగోరుతివా? మేలు చేయము. చాలు. ఈ లోకములో సమస్త అధికారాలు దేవునికి సేవ చేస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఇంకా కలెక్టర్లు అయితేంది, లాయర్లు అయితేంది, న్యాయ వ్యవస్థ అయితేంది, అనేక చట్టాలు, అనేకమైనటువంటి అధికారులు, అధిపతులు, రాజకీయ నాయకులు సమస్తము దేవునికి సేవ చేయుచున్నాయి. మరి గొడవ ఎందుకు అవుతుంది? కానీ దేవునికి రెండు వైపుల సేవలు జరుగుతున్నాయి. ఒకటి తన ప్రీతికరమైన సేవ భూమి మీద, రెండోది తనకు వ్యతిరేకమైన వాటిని కూడా దేవుడు అనుమతించి తన పనికి అనుకూలంగా చేసుకుంటాడు. అందుకే ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్తము దేవునికి సేవ చేయుచున్నాయి. ఎందుకు చేయుచున్నాయి అయ్యా వీళ్ళందరూ అంటే ఒకటే కారణము, తన పిల్లలకు యేసు రూపం వచ్చుటకే. ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని, సృష్టిని ఆఫ్టర్ ఆల్ మనిషి కొరకే సృష్టించిండు. ఎంత గొప్ప విషయం అండి! మనిషి కొరకు ఇంత సెట్టింగు, ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, ఇన్ని కొండలు, భూమి మీద ఆహారము, ఫలవృక్షములు, ఇంత సెట్టింగు మానవుని కొరకే. అందుకే దేవుడు కొండల మీద, గొట్టల మీద, దున్నపోతుల మీద, ఆ బర్రెల మీద, జంతువుల మీద లేదు. దేవునికి దృష్టి మనుషుల మీద ఉన్నది. మనుషులు కావాలి దేవునికి. సాతాను కూడా ఏం కావాలి వానికి? మనుషుల్ని జడగొట్టాలి. మనుషుడు ఎవరు? దేవుని స్వరూపంలో చేయబడ్డవాడు. వాడు అలాగే ఉంటే దేవునితో వెళ్ళి బతుకుతాడు. నేను నరకం వెళ్ళాలి, వాడు అలా ఉండని అని వాడు కంకణం కట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను సమస్తము జరిగించేది నా పిల్లలకు నా రూపం రావాలని. 1 కొరింథీ 3:21 ఒకసారి చదవండి. సమస్తము మీవి, పౌలైనను, అపొల్లోలైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, అది మనకే సేవ చేస్తుంది. ఎవరెవరు? పౌలు దేవుని భక్తులే కాదు, అన్ని మంచి కార్యాలే కాదు, దేవదూతలే కాదు మనకు పరిచర్య చేసేది. గాలి, నీరు, ఎండే కాదు, సూర్యచంద్ర నక్షత్రాలే కాదు, సకల పక్షులే కాదు, జీవరాశులే కాదు, ప్రకృతే కాదు, అదొక్కటే కాదు, మరణము కూడా నీకే సేవ చేస్తుంది. అంటే మరణం అసలు దేవునికి ఇష్టమైంది కాదు కదా. మరణము పాతాళ కాపరి, మరణము ఒక సైతాన్ అని బైబిల్ చెప్తుంది. మరణం యొక్క బలము గలవాడు అంటే సైతాన్. పాతాళపు కాపరి మరణం అని ఒక వ్యక్తి, మరణం అనే వ్యక్తి. అలాంటి వారిని దేవుని సేవ ఎట్లా చేస్తుంది మరణం? అది కొన్ని మరణాలను, కొన్ని ప్రళయాలను, కొన్ని ఈ భూమి మీద వ్యతిరేకతలను దేవుడు తన బిడ్డలకు తన రూపం వచ్చేటట్టు, చెక్కేటట్టు, అచ్చేటట్టు అవి అనుమతిస్తున్నాడు అనమాట. వాళ్ళని కూడా వాడుకుంటున్నాడు. మరణము ఓటమంటారు చాలామంది. నో, పరిశుద్ధంగా జీవించి లాజర్ లాగా ఎన్ని కుక్కలు నాకినా, ఎన్ని కురుపులైనా దేవుని దూషించకుండా
అతడు గెలిచాడు మరణాన్ని. కనుక ఖచ్చితంగా మరణం ఓడిపోయింది అతని ముందు. సో అతను మేలులోకి వెళ్ళిపోయాడు, శాశ్వత మేలులోకి. శాశ్వతమైన ప్రేమ అంటాడు ఇర్మియా గ్రంథం 31:3లో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన దాంట్లో ప్రవేశించడమే నిజమైన మేలు. మేలులు కలుగుడు అని భూమి మీద తినకండి, ఇవన్నీ బూడిదైపోతాయి. కడుపుకు నియమించిన ఆహారము మొత్తం నాశనం అయిపోతుంది. దేవుని రాజ్యమే నిలుస్తుంది. అందుకనే మరణము సేవ చేస్తుందట. మనుషులు సేవ చేస్తున్నారు, రాజకీయ నాయకులు దేవునికే సేవ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ దేవునికే, రెవెన్యూ డిపార్ట్మెంట్కు దేవునికే, కరెంట్ డిపార్ట్మెంట్కు దేవునికే, సకల డిపార్ట్మెంట్లు అధికారులు అధిపతులు అన్ని రాజకీయ నాయకులు, తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి దేవునికే సేవ చేయుచున్నది నా సృష్టికర్తకి. ఆయన అనుమతి లేకుండా ఏది పార్టీ రాదు, ఆయన అనుమతి లేకుండా ఎవడు ఏలలేడు, ఒక్క క్షణము కూడా ఉండలేడు భూమి మీద. రాజులను చక్రవర్తులను మార్చే సృష్టికర్త, ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త యేసుక్రీస్తు. సమస్తము ఎందుకయ్యా మరి వీళ్ళందరూ ఈ సెట్టింగ్ అంతా ఇంత రిస్క్ దేనికయ్యా నీకంటే, నా కొడుకులు నా పిల్లలు మనుషులు అనే పిల్లలు నా రూపంలోకి రావాలని ఇంత సెట్టింగ్ చేశానయ్యా నేను అంటున్నాడు. సూర్యుణ్ణి అంత సెట్టింగ్ అవసరమా? చంద్రుడు అంత సెట్టింగ్ అవసరమా? ఇంత ఆకర్షణ శక్తులు అవసరమా? గాలి అవసరమా? ఇంత పెద్ద బ్రహ్మాండం ఎందుకండి మనుషుల కోసం అంటే అవసరము. వీళ్ళన్నిటి కంటే, సూర్యుని కంటే, చంద్రుడి కంటే, భూమి కంటే, ఆకాశం కంటే గొప్ప విలువైన వ్యక్తులే నా పిల్లలు. అలాగా అంత విలువైనోళ్ళ దేనికి అంటే వాళ్ళు నా స్వరూపములోకి వస్తే నా ఇంట్లో నాతో పాటు ఉండే నా పిల్లలు నాలాగే ఉంటారు. అంటే దేవునికి అంత ప్రీతికరమైనమాట, ప్రియమైనది అనమాట. అందుకే సమస్తము వాడుకుంటుందంటే దాని అర్థం ఏంటంటే పిల్లలకు తన స్వరూపము రావాలని.